శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క దాంట్లో కల్తీ నెయ్యి ఒక అంశం ఏదైతే వివాదం ఉందో దీనికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాజకీయాలు భగ్గుమన్నాయని తెలుస్తుంది. దానికి మాటల యుద్ధం ఇటు ఇరు పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఆ నేపథ్యంలోనే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సీఎంపై చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం మారిందో, సో దాని తర్వాత చూసుకున్నట్లయితే సో అక్కడ ఒక ఆగ్రహ జ్వాలలు టీడీపీ శ్రేణులు ఏ విధంగా అక్కడ వ్యక్తపరిచారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత సో ఆయన ఎట్టకెలకు దాదాపు 9 గంటల హై టెన్షన్ వాతావరణంలో అతను అరెస్ట్ అవ్వడం, తర్వాత నల్లపడి పిఎస్ తీసుకెళ్ళడం కావచ్చు, తర్వాత పరిణామక్రమంలో సో తనని సెంట్రల్ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా చూసుకున్నట్లయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు జోగి రమేష్ కూడా చేసిన నేపథ్యం అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది లోకేష్ మీద. సో ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు మొత్తం అంటే గతంలో కూడా అనేక విమర్శలు అనేది ఇటు గుప్పిస్తున్న పరిస్థితి నేపథ్యంలో సో నిన్న చూసుకున్నట్లు అది తారస్థాయిలో ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని క్లియర్గా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సో దానికి సంబంధించి నిన్న ఒక దాడి అనేది కూడా జరిగింది. దానికి ఈ నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అయినటువంటి అతను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని ఘాటైన ఆరోపణలు చేయడం జరిగింది. తన ఇంటి మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఇటు ఎవరైతే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో, అలాగే విజయవాడ ఎంపీ అయినటువంటి చిన్ని యొక్క ఆధ్వర్యంలో కూడా జరిగింది. అది కూడా అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఆశ అనే ఒక లీడర్తో ఈ యొక్క దాడి అనేది కూడా చేశారని ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన సంచలనమైన ఘాటు వ్యాఖ్యలు జోగి రమేష్ ఇటీవల ఇంతకుముందే ఆయన మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ యొక్క దాడి నేపథ్యంలో జోగి రమేష్ ఏదైతే విమర్శలు చేసే నేపథ్యం అయితే ఉంది, సో ఇప్పటికే దానికి సంబంధించి అరెస్టులు అవి కూడా జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. మాట్లాడుతూ ఆశ గారు, మేడం, ప్రధానంగా ఏదైతే నిన్న జరిగిన జోగి రమేష్ ఇంటి దాడి మీద ప్రధానంగా మీ పాత్ర ఉంది. మీరు ఆధ్వర్యంలోనే ఈ యొక్క పెట్రోల్ బాంబ్ అనేది కూడా ఇంటి మీద పడేయడం కావచ్చు, అలాగే విజయవాడ ఎంపీ అయినటువంటి చిన్ని ఆధ్వర్యంలోనే ఇటువంటి కూడా జరిగిందంటూ అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము దాడులు చేయటానికి జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళలేదు. దాడులు చేయటానికి వెళ్తే జోగి రమేష్ ఇల్లు మిగలదు. మేము జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళింది ధర్నా చేయడానికి ఏంటంటే, అయ్యా నీ నోరు అదుపులో పెట్టుకో, ఎందుకంటే యువ నాయకుడు నారా లోకేష్కి అసభ్యంగా మాట్లాడుతున్నారు. మొన్న చూస్తే అమ్మడి తను నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎంత అసభ్యంగా మాట్లాడారో ఈ రాష్ట్రం మొత్తం చూశారు. దాని గురించి మేము మాట్లాడతానికి వెళ్ళాను. కానీ అయితే కేసినేని చిన్నికి సంబంధించిన విషయం ఇది. అసలు కేసినేని చిన్ని గారికి మేము కార్యకర్తలు చెప్పని కూడా చెప్పలేదు. మేము తనతో మాట్లాడటానికి వెళ్ళాము. వీళ్ళు ఎన్ని చెప్పినా అంటే తను జోగి రమేష్కి వెన్నెత పుట్టిన అబద్ధం. ఏదైనా కూడా తిమ్మిరి చేస్తారు. పెట్రోల్ బాంబు వేస్తే నీ ఇల్లు మిగిలిద్దా? పెట్రోల్ బాంబు లాగా పడేస్తే నీ ఇంట్లో కుటుంబం ఉంటారా? నీ ఇంట్లో కుటుంబం ఉన్నారంటున్నావు, వాళ్ళు ఉంటారా? తన స్వయంగా తన పని మనిషితో ఏదో దీపారాధన చేసేతో ఏదో పెట్టుకొని కాల్ చేసుకొని పొగలాగా తెప్పించుకున్నారు. ఇది ప్రజలు సానుభూతి తెలుసుకోవడానికి చేశారంటే ప్రజలు చీ అంటున్నారు జోగి రమేష్కి. ఎందుకంటే జోగి రమేష్ మాట్లాడే మాట ప్రతి మాట కూడా అబద్ధం అని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టే తనకి ఎక్కడి నుంచో తరిమి కొట్టేశారు. ఇక్కడ నుంచి తరిమి కొడితే పెరుమలూరు పడ్డాడు, పెరుమలూరు నుంచి తరిమి కొడితే ఇక్కడ పడ్డాడు. సో తనకి ఎవరు నమ్మే విధం కాదు. మేము ఇంకొక మాట చెప్తున్నాం, జోగి రమేష్ కేసినేని చిన్నికి సంబంధం లేని విషయాల గురించి కేసినేని చిన్ని గారి పేరు తీసే మర్యాద ఉండదు. కేసినేని చిన్ని పార్లమెంట్లో ఉన్నారు. ఆయన నిజంగా మేము వెళ్ళిన విషయం తెలిసి ఆయన మమ్మల్ని మందలించారు. మీరు ధర్నాకైనా ఎందుకు వెళ్ళారని మందలిచ్చారు. అది మా పార్టీ నైజం. అట్లానే మా యువ నాయకుడు నారా లోకేష్ పేరు తీయటం, ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గత వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద 100 కార్లు వేసుకొని నువ్వు యుద్ధం చేస్తానికి ఏ రకంగా వచ్చావు? రాడ్లతో, కర్రలతో, కత్తులతో, బ్లేడ్ బ్యాచ్లతో రకరకాలుగా నువ్వు వచ్చినవాడు కాబట్టి నీకు అదే మాటలు వస్తాయి. మేమైతే దాడులు చేయలేదు. దాడులు చేసే వాళ్ళమైతే నీ ఇల్లు ఒక డోర్ కూడా ఒక ఇంత మచ్చపడలేదు. నువ్వు చూసుకో. రాడ్లు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి అంటున్నారు. కర్ర ఎవరైనా తీసుకున్నారేమో, అది కూడా మేము చూడలేదు, మాకు తెలియదు. దానికి సంబంధం లేని విషయం. నేను దాడి చేయడానికి కాదు, నేను యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, మా ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, మా ఎంపీ కేసినేని చిన్ని గురించి ఎవరి మాటైనా కూడా నేను ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వైసీపీకి చెందిన మాటైనా కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మర్యాదపరంగా నేను మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడతాను. నారా లోకేష్ ఉద్దేశించి ఏవైతే మాటలు మాట్లాడాడో జోగి రమేష్, అది ప్రధానంగా ఏదైతే కొవ్వు అనే అంశం కావచ్చు, లేదంటే చిప్పు దొబ్బిందా, ఏదైతే ఇవి అసలు పార్లమెంట్ వర్డ్స్ అంటే దీంట్లో తప్పేమో. దీనికి కూడా టీడీపీ గోండాలు, రౌడీలు, రాడ్డులు, కర్రలు, ఇలా పెట్రోల్ పంపుతో ఇంటి మీద దాడికి వచ్చే ప్రయత్నం ఏదో చేశారు. ఆఖరి మా ఇంట్లో మా తండ్రి గారు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? ఈ విధంగా జోగి రమేష్ మాట్లాడుతున్నారు.
జోగి రమేష్కి కత్తిల అలవాటు జోగి రమేష్కి తెలుసు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న నిజం ఏంటంటే వాళ్ళు కత్తిపోటేసి వాళ్ళు కత్తిపోట్లేసి గొడ్డల పోట్లు వేసేసి నారావారి పోట అని చెప్పే మాట మార్చే నిజం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి అధ్యక్షుడు కూడా అదే మాట. వాళ్ళ అధ్యక్షుడు కూడా పిచ్చోళ్ళలాగా సైకో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. జోగి రమేష్కి ఏంటంటే అదే అలవాటు కాబట్టి జోగికి ఫస్ట్ నుంచి అలవాటు ఆ రకంగా మాటలు మార్చడం. వాళ్ళ తండ్రి గారు లోపల ఉన్నప్పుడు అదే పొగతో ఎందుకు పని అమ్మాయితో చేయించుకున్నాడు? అసలు పొగ బాంబులు వేయటం ఏంటండి? మాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ పొగ బాంబులు కత్తులు బ్లేడ్లు అంతా కూడా జోగి వాళ్ళ దగ్గర చుట్టూరే ఉన్నారు కాబట్టి తనకు అదే మాట్లాడతాడు, తనకు అదే అలవాటు కాబట్టి ఆ వైసీపీకే ఆ మాటలు పరిమితం. ఈ తెలుగుదేశం పార్టీలో ఈ తెలుగుదేశం నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ప్రోత్సహించరు. మాకు అలవాట్లు లేవు. మేము ఏదైనా ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే అలవాటు మాకుంది కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడటానికి వచ్చాం. కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా సమన్వయంతో ఉండాలి, ఎటువంటి ఆవేశ ధోరణిగా ఉండకూడదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే క్లియర్ గా ఆయన ఆదేశాలు పాస్ చేశారు. చట్టరీత్యా ఎవరైనా సరే విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం వారి మీద చట్టరీత్యా ఖచ్చితంగా శిక్ష అర్హులు, ఖచ్చితంగా నిర్ణయాలు దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇస్తామని నేపథ్యం కనిపిస్తుంది. సో ఇటీవల మీ మీద కూడా కేసులు ఫైల్ అవ్వడం, సో స్టేషన్ బెయిల్ తీసుకురావడం, ఏమంటారు దీని మీద? మా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటేనండి. యువ నాయకుడు నారా లోకేష్ గారు మా పార్టీ నిజం ఏంటంటే ఎవరు తప్పు చేసినా కూడా దానికి కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఆయన ఎందుకు మీరు ధర్నా కోసమైనా ఎందుకు వెళ్ళారని మాకు మందలించడం జరిగింది. వీళ్ళలాగా మా ఆఫీస్ మీద దాడి చేస్తే సైకో జగన్మోహన్ రెడ్డి ఇకికిలు నవ్వు నవ్వాడు. అదే మా బోనమ్మ గురించి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇకిలి నవ్వులు నవ్వారు. ఆ టైపు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు కానివ్వండి, మా పార్టీ అట్లా ఒప్పుకోదు. మాకు పొద్దున మాకు కాన్ఫిడెన్స్ కలిపేసి మాకు మందలించారు. మీరంతా ఎందుకు వెళ్ళారు? సమయంగా ఉంటాం, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అందుకొని వాళ్ళకు తరిమేశారు కాబట్టి వాళ్ళు ఎన్ని వాక్కున్నా కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా జీరో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడతారు కాబట్టి మీరంతా కూడా సమయంగా ఉండాలని మా కార్యకర్తలకి క్లాసులు ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా కేసీఆర్ చిన్ని గారు మరి ఢిల్లీ నుంచి పొద్దున తను కూడా ఫోన్లు చేసి మాకు అంతగా మందలియటం జరిగింది. డెఫినెట్ గా వాళ్ళ మాట మీద మేము కట్టుబడి ఉంటాము. మేము ఇంకోటి చెప్తున్నాము, ఎవరైనా సరే మా పార్లమెంట్ మా కేసీఆర్ చిన్ని గారి గురించి కానివ్వండి, మా నారా లోకేష్ గారి గురించి, మా సీఎం చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితే కార్యకర్తలు సహించలేవు. బాబు గారికి ఓపిక ఉంటది కానీ మాకైతే కార్యకర్తలకు ఓపిక ఉండదు కాబట్టి మేము తట్టుకోలేము. దాని మీద మీరందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఈ ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నాం. అంటే డిజిటల్ రికార్డ్ లో మేము అన్ని కూడా రికార్డ్ చేస్తాం. అంటే ఎల్లకాలం అధికారం ఎవరిది కాదు, సొంతం. మేము అధికారంలో 2020లో మేము అధికారం వచ్చిన తర్వాత చట్టరీకంగానే మేము చర్యలు ఖచ్చితంగా మేము తీసుకుంటాం అంటూ కూడా చెప్పొస్తాం. మొన్న సైకో రాజ్యంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసింది కూడా అదే గండి. వాళ్ళు ఒక తల్లి అన కూడా చూడకుండా బోనమ్మ గురించి వాళ్ళు అసభ్యంగా ఏం మాట్లాడారో చూశారు ప్రజలు. అట్లానే పార్టీ ఆఫీస్ ఎట్లా దాడులు చేపించారో చూశారు. వాళ్ళు గుండాలు వాళ్ళ పార్టీలో ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్లు వాళ్ళ పార్టీలో ఉన్నారు, రౌడీవిజం వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను 2029లో రావటం తప్పదు, మీ అందరికి ఎక్కడున్నా కూడా పోలీసు వాళ్ళకంట, కార్యకర్తలకంట, నాయకులు అందరినీ లాక్కొస్తారని చెప్తున్నారు. సరే, మీరు వచ్చినప్పుడు ప్రజలు మీకు చూస్తున్నారు. ప్రజలు మీరు ఆ గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా పాలన చేశారో, ఆ పాలన కోసం 151 సీట్ల నుంచి 11 సీట్లు ఒప్పజెప్పి పంపించారో అది ప్రజలకు తెలుసు. అది మీరు వచ్చినప్పుడు సచ్చినప్పుడు మాట్లాడొచ్చు.